నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26 వర్స్ 12. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన పనులన్నిటినీ సఫలపరిచేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతిదినం పలు విధములైనటువంటి పనులను మనం కల్పించుకుని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఉద్యోగ సంబంధమైనవైనా, వ్యాపార సంబంధమైనవైనా, కుటుంబ పోషణ కొరకైనా, ఇలా అనేక విషయాలలో ఎన్నెన్నో కార్యాలు తలపెట్టి అనుదినము మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మన పనులను మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన సఫలపరచు దేవుడై ఉన్నారు గనుక ఎంత ప్రయాసపడి ఉన్నామో అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి విధానంలో మన పనులన్నిటినీ మన ప్రభువారు సఫలపరుస్తారు గనుక చేసే ఏ పనిని గూర్చైనా మనం ఏమాత్రము కూడా చింతించక, ఆందోళన చెందక మనం చేయు పనులన్నిటినీ ప్రభువారు సఫలపరుస్తారు. ఇట్టి దీవెనకు మనం పాత్రులం కావాలి అని అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 3. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చదవబడిన ఈ వాక్య భాగంలో ఏ ఏ పనులు మనకున్నాయో వాటి యొక్క భారాన్ని మనం ప్రభు మీద ఉంచాలి. ఏ విధముగా ఉంచగలము అనంటే, మనం తలపెట్టు ప్రతి పనులను మొదట ప్రార్థనాపూర్వకంగా మనం దేవునికి తెలియపరచాలి. ఆ విధముగా ఎవరైతే తెలియచేసి తమ పనులను ప్రారంభిస్తారో వారి ఉద్దేశములను దేవుడు సఫలపరుస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 8 వర్స్ 21. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించితిని. చదవబడిన ఈ వాక్య భాగంలో తమ ప్రయాణము నిమిత్తమై వారు ఏ విధముగా దేవుని మీద తమ భారం మోపుతున్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యరీతిగా వారు ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన అంతటిని కూడా దేవుడు ఆయన ఆలకించారు, అంగీకరించి. వర్డ్స్ 31 and 32, 31, 32 వచనాల్లో, అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో వారి ప్రయాణము యొక్క పని భారాన్ని వారు ప్రభు మీద మోపి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిన కారణము, తమ కొరకు పొంచి ఉన్నటువంటి ప్రతి ఆటంకాల నుండి దేవుడు వారిని తప్పించి వారు చేరాల్సిన గమ్యమైన యెరూషలేమును వారు చేరుకున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రయాణము అను కార్యమైన ఇతరత్ర ఏ విధమైనటువంటి కార్యములైనా ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన మన పనులన్నిటిని సఫలపరుస్తారు. ఇది మొదలుకొని మీ పనులన్నిటిని సఫలపరిచే దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించి ఈ దీవెనకు మీరు పాత్రులగుదురుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి.
మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కృపాక్షేమములు ప్రతి ఒక్కరు కలుగు చేసి మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.